నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిదవ తేదీ సోమవారం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ శ్రేణులు. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. ఈ నెల 8వ తేదీ సోమవారం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలు వెల్లడించారు. 8వ తేదీ సోమవారం ఉదయం సంగం జాగలముడిలోని వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందని, నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ పాదయాత్రను టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు సోమవారం ఉదయం 8 గంటలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పాదయాత్ర బాబు గారిని మరలా గద్దె నెక్కే వరకు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కష్టపడుతూ ఆయన ఎలక్షన్ ముందు వరకు కూడా పాదయాత్ర చేయాలని చెప్పిన ఆలోచనకు వచ్చారు. రెండోది, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రేపు నియోజకవర్గ స్థాయిలో అందరూ రాజా గారికి వస్తుంటారు, కలుస్తుంటారు. కానీ వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి గ్రూపులుగా ఏ ఊరు వెళ్తున్నా కూడా మధ్యలో వాళ్ళందరితోటి మమైకమై మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకోవడం కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తలపెట్టిన పాదయాత్ర రేపు సోమవారం నాడు ఉదయం 8 గంటలకి జాగర్లమూడిలో బయలుదేరి జాగర్లమూడి నుంచి చేవవారిపాలెం మీదుగా అక్కడి నుంచి అంగల్కూతురులో ఆ రోజు నైట్ హాల్ట్ జరుగుతుంది. అంగల్కూతురులో మరుసటి రోజు ఉదయం మంగళవారం నాడు అంగల్కూతురు నుంచి మళ్ళా బయలుదేరి కోపల్య, కటివరం గుడివేడలో ఆ రోజున ఎరికల్పూడిలో. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతాంగం, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, చేతి పని వృత్తి వాళ్ళు, వీరందరి సమస్యలు కూడా తెలుసుకోవడం కోసం రేపు ఉదయం 8వ తేదీ ఉదయం సోమవారం ఉదయం 8 గంటలకు జాగర్లమూడి నుండి ఆరంభమయ్యే పాదయాత్ర అంటే ఇదేదో రాజకీయ కోణంలో లేకపోతే సులభం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి. భవిష్యత్తు రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల యొక్క బాగోగులు ఖచ్చితంగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారో ఆ సూపర్ 6 పథకాలను కూడా ప్రజలకి తెలియజేస్తూ, అది కాకుండా రేపు రాబోయే సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమిష్టిగా ఒక మేనిఫెస్టో. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటీ క్లాసులను ఆదివారం చెంచుపేటలోని అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో ప్రారంభించారు. ఉదయం 6:30 నుండి 7:30 వరకు 1 గంట పాటు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేడియం ఇన్ఛార్జ్ కె నాగరాజు వెల్లడించారు. గత 20 సంవత్సరాలుగా ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటే మాస్టర్గా కొనసాగుతున్న కె శ్రీకాంత్ స్టేడియంలో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్టేడియంలో ఆదివారం నుండి ప్రారంభించిన ఏరోబిక్స్, డ్యాన్స్, కరాటే క్లాసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేంద్ర రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అన్నాబతిన సత్యనారాయణ స్టేడియంలో మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏరోబిక్స్ అవగాహన సదస్సు మొట్టమొదటిసారిగా మరి అవుట్డోర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మన సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీకాంత్ గారిని కన్సల్ట్ చేసి మరి ఏరోబిక్స్ ఎప్పుడు కూడా జనరల్గా ఓపెన్లో కానీ లేకపోతే ఒక రూమ్లో కానీ చేస్తుంటారు. మరి మన స్టేడియంకి వచ్చేటువంటి వాకర్స్ కానీ అలాగే పబ్లిక్ కానీ వారందరికి కూడా ఒక అవగాహన సదస్సులాగా తెలియాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి.
నిజంగా ఏరోబిక్స్ క్లాస్ అనేది నిజంగా మనకు చాలా అదృష్టంలాగా మనం భావించాలండి. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోవిడ్తో కొంతమంది సఫర్ అయి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బీపీలు రావటం కానీ, థైరాయిడ్లు రావటం కానీ, షుగర్, ఇలా బాడీ అబ్నార్మాలిటీస్ ఏమున్నా సరే వాటిని మీరు ఈ ఏరోబిక్స్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి. నిజంగా శ్రీకాంత్ సార్ లాంటి కోచ్ గారు దొరకటం కూడా నిజంగా మన అదృష్టం. సార్ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేపించారు. చాలా అవేర్నెస్ కూడా వచ్చి ఉంటుంది మీ అందరికి. మున్సిపల్ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలని, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న కార్మికుల జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, పౌర సేవలు అత్యంత కీలకమైనటువంటి రంగాలైతే వాటిలో పనిచేస్తున్న కార్మికుల పట్ల అమానుష వైఖరిని విడనాడి పారదర్శకమైన చర్చలు జరిపి పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. గత 3 సార్లుగా ప్రభుత్వం మా మున్సిపల్ కార్మికులు నాయకులను పిలిచి చర్చలు జరిపింది. చర్చలు జరిపినా కానీ మాకు అనుకూలటువంటి చర్చల్లో మాకు మంచి ఫలితం రాలేదు. సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా మున్సిపాలిటీ కార్మికులకు న్యాయం చేయాలని మేము కార్మికుల తరఫున కోరుకుంటున్నాం. జగనన్న ఆ రోజు మేము ఆడవాళ్ళకు మేము మద్దతుగా ఉంటామన్నాడు. చెల్లెమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా అన్నాడు. మమ్మల్ని రోడ్డుకి ఇచ్చాడు జగనన్న. మాకు ఇస్తాను అన్న జీవోభారం 26,000 రూపాయలు ఇవ్వాలి అని. ఆసుపత్రి కార్డు ఉంది మాకు, ఈఎస్ఐ కార్డు. అది ఆసుపత్రి తెనాలో చూపించాలని, మా కోరికలు ఏమవుతున్నాయో అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.